అగ్ని పరీక్ష షోలో కామనర్స్ని నిజంగానే తీసుకున్నారా, లేకపోతే గ్లామర్కి ఇంపార్టెంట్ ఇచ్చారా, టాలెంట్కి ఇంపార్టెంట్ ఇచ్చారా, గ్లామర్కి ఇంపార్టెంట్ ఇచ్చారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్లు అయితే రాయిరి. అయితే ఉప్పల్ బాలు ఒక వీడియో అయితే పెట్టినమాట. నన్ను అసలు వీడియోస్ నాయి బాగుండే అని చెప్పేసి రిజెక్ట్ చేసేసిరు, అందులో నవదీప్ గారు రిజెక్ట్ చేసేసిరు అని చెప్పేసి ఇక శాపం పెట్టిండు. బిగ్ బాస్ అంతా తొక్కలో షో ఏం మంచిగా లేదు, అంత ఫేక్ అని చెప్పేసి శాపనార్థం పెడతా ఉన్నాడు. ఇక దీనిపైన మీ ఒపీనియన్ కూడా కామెంట్లు అయితే రాయిరి. ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఈ అగ్ని పరీక్షల్లో ఖచ్చితంగా కామనర్స్ని తీసుకుంటేనే, కామనర్స్కి ఇంపార్టెంట్ ఇస్తేనే హిట్ అవుతుంది. ఇప్పుడు కామనర్స్కి తీసుకోకుండా, కామనర్స్ని ఇంపార్టెంట్ ఇవ్వకుండా మీరు పాపులర్గా ఉన్న వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్ని, గ్లామర్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే ఎక్కడ హిట్ అవుతుంది? ఇప్పటికీ చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. బట్ ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కానీ షోని మాత్రం ఎట్లా హిట్ చేయాలో అట్లా హిట్ చేస్తూ ఉంటారనమాట బిగ్ బాస్ టీం వాళ్ళు. లాస్ట్ టైం కూడా మస్తు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. చాలామంది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి పోయిన కామనర్స్ అగ్ని పరీక్ష బిగ్ బాస్లో ఎక్కువ లేకపోవడం వలన మొత్తం మీరు మీ బిగ్ బాస్ టీం వాళ్ళు మీ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ని వాళ్ళనే మీకు ఇంపార్టెంట్ ఇచ్చారు, అగ్ని పరీక్ష టీం నుంచి వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి మస్తు అన్నారనమాట. కానీ ఇప్పుడైతే గట్ల ఏం ఉండదు. ఇక అంతా కామనర్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. కామనర్స్ని ఖచ్చితంగా రియల్గా ఉన్న వాళ్ళని, గేమ్స్ మంచిగా ఆడే వాళ్ళని, టాలెంట్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు అని అయితే అనుకున్నాను. బట్ ఏంది అంటే ఉప్పల్ బాల్ తీసుకుని ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, జోక్స్ పరంగా కానీ మంచిగా ఉండొచ్చేమో అని నేనైతే అనుకున్నా. ఇప్పుడు ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్లోనే రిజెక్ట్ చేయాల్సింది. అసలు అగ్ని పరీక్ష షోకి విలువకుండా ఉండాల్సింది. ఎందుకు పిలిచిరు? ఇప్పుడు ఉప్పల్ బాల్ ఎటువంటి వీడియోస్ చేస్తాడు, ఉప్పల్ బాల్ ఎట్లా మాట్లాడుతాడు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. నాయి అగ్ని పరీక్ష టీం వాళ్ళు మరి ఆయన ప్రొఫైల్ చూడలేదా? ఆయన ప్రొఫైల్ చూసి మరి ఈయన ఎందుకు పిలవాలని తెలియదు. పిలిచి ఎందుకు అవమానించాలి? అట్లా అవమానించవద్దు కదా. ఇప్పుడు ఎపిసోడ్ చూడలేదు, ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఏం జరిగిందని తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇది రేపు స్టార్ట్ అవబోతుంది. ఇక నేను ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు మనము ఒక షోకి పిలుస్తున్నామంటే అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం కంటే అసలు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, గేమ్స్ ఏంటి, అట్లా గేమ్స్ ఏదైనా పెట్టి అట్లా చెప్పాలే కానీ నీ వీడియోస్ బాగుంటాయి నేను తీసుకొని ఎందుకు అనడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఉప్పల్ బాల్ తరపున మాట్లాడుతున్నా అంటే, ఉప్పల్ బాల్ తరపున అంటే తను ఒక వీడియో విడుదల చేసిండు. సో ఆ వీడియో గురించి నేను మాట్లాడదామని వచ్చిన. నాకేమైనా తెలియదు, బట్ ఒక పిలిచి అవమానించొద్దు కదా అన్న ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఉప్పల్ బాల్ గురించి ఫస్ట్లోనే రిజెక్ట్ చేయాలి, సెకండ్లోనే రిజెక్ట్ చేయాలి. అన్ని డిస్కషన్లలో అన్నిట్లలో ఉంచుకొని లాస్ట్లో స్టేజ్ మీద దాకా తీసుకొచ్చి హైప్ పెంచుకోనికి ఎందుకు రిజెక్ట్ చేయాలి? అట్లా రిజెక్ట్ చేయొద్దు కదా, ముందే రిజెక్ట్ చేయాలి కదా. ఆయన ఎట్లాంటి వీడియో చేస్తున్నట్టు తెలుసు కదా మీ అందరికీ అని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి, ఒక అభిజిత్ గారు ఒక అమ్మాయిని కాల్ షూ తుడుస్తూ ఉంటారు అనమాట. ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇస్తారు. ఏమి ఇస్తారు అంటే షూస్ అన్నీ తుడవమని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారనమాట. నేను అది అలా తుడవలేను, అది నేను డిస్రెస్పెక్ట్గా భావిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ వర్క్నైనా సరే మనం డిస్రెస్పెక్ట్గా చూడకూడదు. ప్రతి ఒక్కరికి ఆ వర్క్ అందరికీ రెస్పెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ డిస్రెస్పెక్ట్ అయితే చేయొద్దు కదా. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఆ జాబ్ నీకు రెస్పెక్ట్, కానీ వేరే వాళ్ళు చేసే వాళ్ళకి అది రెస్పెక్ట్గానే చూస్తారు, కానీ డిస్రెస్పెక్ట్గా చూడరు. కానీ చెప్పులు తుడిచేటోడు, చెప్పులు కుట్టేటోడు వాళ్ళు డిస్రెస్పెక్ట్గా ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళ పని చేసుకుంటేనే వాళ్ళకి అది జీవనాధారం కదా. సో ప్రతి వర్క్ని మనము రెస్పెక్ట్గానే చూడాలి, డిస్రెస్పెక్ట్గా చూడకూడదు. మన వర్క్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ వర్క్ని మనము అవమానించినట్టుగా చూడకూడదు అనేది ఇక అభిజిత్ గారు అయితే తన స్టైల్లో చెప్పారు. కానీ అమ్మాయి షూస్ చూడడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అభిజిత్ గారు ఏంటి ఇలా చేశారు అని అయితే నాకు అనిపించింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయిరి. ఈ అగ్ని పరీక్ష టీంకి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నేనైతే తమిళ పెట్టినా కదా, తమిళ అయితే చూడరు గాలే అనమాట. అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్కలాగా ఉన్నారనమాట. సో కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, కొంతమంది నవ్విస్తున్నారు, కొంతమంది కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది బాడీని చూపిస్తున్నారు. మిథిలేష్ ఖచ్చితంగా అబ్బాయి బిగ్ బాస్కి పోతాడు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్స్ మంచిగా ఆడతాడు, మంచిగా జనాలకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బాడీ బిల్డర్ ఎవరికైనా సరే బాగా అనిపిస్తుంది కదా. అక్కడ శ్రీముఖి గారు ఉన్నారు, వావ్ అనేసారనమాట. సో అది చూసి ఇక జడ్జెస్ కూడా వావ్ అనేసారు. సో మిథిలేష్ కూడా పోతాడు అనిపిస్తుంది. అమ్మాయి ఝాన్సీ ఉంది కదా, సింగర్ ఝాన్సీ, ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా బిగ్ బాస్కి పోతుంది అనిపిస్తుంది. అండ్ డయానా, రాజకుమారి డయానా అనమాట. యాక్సిడెంట్లో తన ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఆ ఫేస్ మొత్తం మళ్ళీ మంచిగా అవడానికి చాలా టైం పట్టింది. అండ్ ఆ ఫేస్ తోటే తను వీడియోస్ చేసింది. సో ఆమెను ఇంకా తన 3 పిల్లల తల్లి అనమాట. సో తను ఖచ్చితంగా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి తీసుకుంటారు. మనం ఎపిసోడ్ చూడకముందే కానీ
బిగ్ బాస్కి పోయే కంటెస్టెంట్స్ మాత్రం వీళ్ళే అన్నట్టుగా అనిపించింది నాకు. సో ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో షూస్ తుడిచిన అమ్మాయి, ఆ షూస్ తుడిచిన అమ్మాయి కనీసం గ్లామరస్ కోసమైనా సరే పంపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేనప్పుడు నువ్వు ఇన్స్టాలో ఏం చూస్తావు అని క్వశ్చన్ అడిగారు. అది ఏం క్వశ్చన్ నాకైతే నిజంగా ఏమో అనిపించింది. సో ఆ క్వశ్చన్కి తన ఆన్సర్ ఏముంది అంటే అందరేం చూస్తారో నేను అదే చూస్తాను అని చెప్పేసి. సో మంచి వాళ్ళకి ఒకలాగా, అందంగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, అందంగా లేని వాళ్ళకి ఇంకొకలాగా అన్నట్టుగా అనిపించింది. ఇక ఇట్లా చూసుకుంటే కనుక అందంగా లేని అమ్మాయి ఇప్పుడు ఫేస్ మొత్తం ఖరాబ్ అయింది, యాక్సిడెంట్ అయిన అమ్మాయికి మన నవదీప్ గారు అయితే ఏకంగా ర్యాంప్ వ్యాకే చేశారు అనమాట. సో కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే నిజమైన వాళ్ళకి న్యాయం జరగడం లేదు, డబ్బా కొట్టుకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమో నేను చూస్తుంది తప్ప మరి నాకు అనిపిస్తుంది రైటా లేకుంటే మీకు అనిపిస్తుంది రైట్ అనేది మీ ఒపీనియన్ అయితే కంపల్సరీగా కామెంట్లు అయితే రాయరి. మనం ఎవరినైనా సరే కానీ కించపరచకూడదు, ఎవరినైనా సరే కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరినైనా సరే కానీ ఎగతాళి చేయకూడదు. ప్రతి వాళ్ళకి మనం రెస్పెక్ట్గానే చూడాలి. కానీ అవతల వాళ్ళు ఎందుకో డిస్రెస్పెక్ట్ యాంగిల్లో చూసి మొహం మీదే గిట్లా అన్నట్టుగా మాట్లాడేస్తారనమాట. అది ఎందుకో కొంచెం హట్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా చేయకూడదు. ఇప్పుడు ఉప్పల్ బాలు అట్లనే వేసిరని బాధపడుతూ వీడియో అయితే వేసిండనమాట. మరి మీరేమంటారు? ఉప్పల్ బాలుని ఉప్పల్ బాలకి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ తీసుకొని అనుకుంటున్నారా లేదనేది కామెంట్లు అయితే రాయి. ఉప్పల్ బాల్ అయితే కంపల్సరీగా నేను బిగ్ బాస్కి పోవాలి అని అయితే పాపం గట్టిగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకుంటున్నారు. మరి ఈసారి ఉన్నారో లేదో తెలియదు. ఇంతకుముందు అయితే తీసుకునే వాళ్ళు. మరి వాళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయి చెప్పురి? అట్లా మాట్లాడద్దు కదా. అందరి వీడియోస్ని రెస్పెక్ట్ చేయాలి. ఎవరి వీడియోస్ని కూడా మనం ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని మాట్లాడకూడదు. ఇప్పుడు అలాంటి వీడియోస్ చేస్తున్నారు అంటే మరీ వల్గర్గా ఏమున్నాయి చెప్పురి? ఇన్స్టాగ్రామ్లో మేము చూసినాం, కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ అట్లా ఉంటుంది అనమాట. సో సరేలేండి, ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ కొంతమందిని వాళ్ళు అనుకున్నారు తీసుకోవాలని. సో వాళ్ళనే తీసుకోవాలి అనుకొని ఇక మిగతా వాళ్ళని ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకి పిలిపించుకొని వాళ్ళ హైప్ పెంచుకోనికి ఇక చూపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్గా చూడాలనేది నా ఒపీనియన్. లాస్ట్ టైం అయితే నేను చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ శ్రీజకి అయితే అన్యాయమే జరిగింది అనిపిస్తుంది. చాలా అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి. ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరగడం నాకైతే నిజంగా నచ్చలేదు. తన గేమ్స్ మంచిగా ఆడుతుంది. తన గేమ్స్ మంచిగా ఆడని వాళ్ళని తీసేస్తేనే ఒక అర్థం ఉంటుంది. సుమన్ అన్ననైతే ఎందుకు ఉంచారో అసలు నిజంగా నాకు అర్థం కాలేదు. గేమ్స్ ఆడే అమ్మాయిని తీసేసారు, గట్టిగా మాట్లాడే అమ్మాయిని తీసేసారు. అండ్ తన అగ్ని పరీక్షలు కూడా పర్ఫెక్ట్గా ఆడింది. ఇక తను ఏమంటారంటే బాగా పొగ్గరు, యాటిట్యూడు, ఓవర్గా మాట్లాడుతుంది, వాయిస్ ఎట్లా పడితే అట్లా అరుస్తుంది. అంటే చాలామంది అరుస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో, అరిచిన వాళ్ళే ఉన్నారు. కానీ ఆ అమ్మాయిని టార్గెట్ చేసినట్టుగా తీసేసిరేమో అనిపించింది. ఒకవేళ అమ్మాయి కనుక ఉంటే కనుక విన్నర్ అయ్యేదేమో అని కూడా నాకు అనిపించింది అనమాట. ఇక ఏమో అండి, ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుకుందాం చెప్పుర్రి. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో అది రేపే స్టార్ట్ అవబోతుంది. రాత్రి 10:30కి, శనివారం రాత్రి 10:30కి స్టార్ట్ అవబోతుంది. ఇంతకుముందు అయితేనేమో ఇట్లా పడితే అట్లా 12 గంటలకు అట్లా వదిలేవాళ్ళు ఎపిసోడ్. కానీ ఇప్పుడైతే అట్లా ఏం వదిలేది లేదనమాట. టైం అయితే సెట్ చేసుకున్నారు. ఇక రాత్రి 10:30కు స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక అందరైతే టీవీల దగ్గర అయితే కూర్చోర్రి. ఎవరెవరికి న్యాయం జరిగింది, ఎవరెవరికి అన్యాయం జరిగింది, అసలు ఉప్పల్ బాల్కి ఏం జరిగింది అనేది చూడండి. మరి ఆ ఎపిసోడ్ రేపు వస్తుందా లేదా తెలియదు. అసలు అభిజిత్ గారు షూస్ దుడుచుడు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కామెంట్లు అయితే రాయిరి. నాకైతే ఇక ఈ అగ్ని పరీక్షకి ఝాన్సీ రాణి ఖచ్చితంగా, అదే సింగర్ ఝాన్సీ రాణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తారనిపిస్తుంది. మరి వెళ్ళాలని ఎంతమంది కోరుకున్నారో కూడా కామెంట్ అయితే రాయిరి. మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ని ఇంతకుముందు అయితే ఇప్పుడు చేసిన గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. ఇక ఈసారి మన రూల్స్ తెలిసింది కదా, యూట్యూబ్లో వాచ్ ఓవర్ ఎట్లా నిండాలి ఏంది అనేది 4,000 గంటలు కాస్త 8,000 గంటలు అయింది. 10,000 మిలియన్స్ కాస్త 10 మిలియన్స్ కాస్త 20 మిలియన్స్ అయింది. సో ఈసారి మనం వాచ్ ఓవర్ నింపాలి, టార్గెట్ 100K సబ్స్క్రైబర్స్ని సాధించాలి. అట్లనే షో అయిపోయేలోపు 1 month శాలరీ అన్న ఖచ్చితంగా తీయాలి అని పెట్టుకున్నాను నా టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి అంటే కనుక మీ సపోర్ట్ ఎంతో అవసరం. ఇప్పుడు మీ సపోర్ట్ తోటి నేను ఇంకా వీడియోస్ చేసుకుంటూ పోతా ఉన్నా. మనకి ఫాలోవర్స్ కూడా 17,000 మంది దాకా వచ్చారు. సో అదంతా మీ సపోర్ట్ వల్లనే. సో మీ సపోర్ట్ నాకు ఉంటుందన్న నమ్మకంతో నేను ఇంకా ముందుకు పోతా. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏం ఫీల్ అవ్వద్దు, ఏం బాధపడవద్దు. అనుకున్న వాళ్ళు అనుకుంటా ఉంటారు, రిజెక్ట్ చేసే వాళ్ళు రిజెక్ట్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మనము ఒకటి అనుకున్నాం, మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నామని సాధించాలి అనుకున్నప్పుడు ఇక మనం ఎన్నిట్లలో రిజెక్ట్ అయినా కానీ
ముందుకు పోతూ ఉండాలి. ఇంతటితో మనది అయిపోయింది అనేది అస్సలు అనుకోకూడదు. 4 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ చేస్తూనే ఉన్నా. ఇంకా వాచ్ అవర్ నిండలేదు. ఎక్కడ మిస్ అయిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే వాచ్ అవర్ నిండలేదు. కానీ ఫాలోవర్స్ని అయితే సంపాదిస్తున్నా. అట్లనే వాచ్ అవర్ని కూడా నా ఫాలోవర్స్ ఎవరెవరైతే ఉన్నారో దయచేసి చూడండి వీడియోస్. అట్లనే నా మిస్టేక్స్ ఏమున్నాయో కూడా మీరు కామెంట్లో రాయండి. నేను పాజిటివ్గా తీసుకొని సెర్చ్ చేసుకుంటా. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.